వీళ్ళిద్దరి మధ్యలో ఒక పంచాయతీ ఏదైతే ఉందో తారా స్థాయికి పోయిందో ఆల్రెడీ చెప్పినాం. మేమేమన్నామంటే ఏదో ఇలా భగవంతుడిని ఈయనేమో అన్నారట, అంటే అన్నారట అని కూడా కాదు, ఏజ్ దగ్గరనే కొంచెం నోరు స్లిప్ అయింది, స్లిప్ ఆఫ్ ది టంగ్ అది. ఇన్ఫాక్ట్ రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే నీ తప్పు నువ్వు తెలుసుకొని ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకునే దాంట్లో దానికంటే పెద్ద శిక్ష ఏది ఉండదు. ఇక సెల్ఫ్ రియలైజేషన్ కోర్ట్స్ కూడా అవే చెప్తాయి, నువ్వు రియలైజ్ అయినావో లేదా, చలో అయిపోయింది కదా అని అంటారు. కానీ దాన్ని రాజకీయం చేసి ఒక మతతత్వ వివాదం చేసి పోలీసులలో కంప్లైంట్ ఇచ్చి చిలక ప్రవీణ్ జిందగీని ఆడుకోవాలనే ప్రయత్నం చేస్తారు కొంతమంది. అందులో షఫీ పాత్ర పెద్దగా ఉంటుంది, ఆ బిట్ కట్ చేసిండు, మళ్ళీ క్షమాపణ చెప్పిన బిట్ ఎందుకు కట్ చేయలేదు షఫీ అని చెప్తే దాని మీద ఆన్సర్ ఉండదు. ఇది పక్కకు పెడితే పోలీస్ బలగాలకు కొంతమంది రాజకీయ నాయకులు పోయి అట్లెట్లా చేసిరు ఇట్లెట్లా చేసిరు, మీరు ఆయన అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టీంని పెట్టారట చిల్కా ప్రవీణ్ మీద. పోలీసు వాళ్ళు మాట్లాడిన వీడియో నా దగ్గర ఉన్నది. పోలీసు వాళ్ళే ఒక మీడియా పరంగా వచ్చి మాట్లాడి స్పెషల్ టీంని పెట్టినాం, చిల్కా ప్రవీణ్ ఎక్కడున్నా మేము పట్టుకొని తీరుతాం అని. మళ్ళీ అదే పోలీసు వాళ్ళు పాపం ఏమని చెప్పారంటే చిల్కా ప్రవీణ్ తన తప్పు తెలుసుకున్నాడు, సారీ కూడా చెప్పిండు, ఆ వీడియోని డిలీట్ కూడా చేసి. ఇంకా దీన్ని మించింది ఏముంటుంది?